వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనము 1Bలో భాగంగా స్ట్రైట్ లైన్స్లో క్వశ్చన్ నెంబర్ 1 మనం కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 అండి. అంటే దీంట్లో స్ట్రైట్ లైన్స్ నుంచి క్వశ్చన్ నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 2 వస్తుందండి. ఇది ఫైండ్ ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ 3,4 టు ద స్ట్రైట్ లైన్ 3x - 4y + 10 = 0 అండి. ఇది మార్చి 16 అండి. అలాగే ఒక ఇయర్లో కూడా ఇచ్చాడు, 20 TS అంటే తెలంగాణలో ఇచ్చాడండి. ఇది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అండి. ఏదైనా పాయింట్ నుంచి లైన్కి px1, y1 టు ద స్ట్రైట్ లైన్కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా mod ax1 + by1 + c / √a² + b² అండి. ఆ ఫార్ములా ప్రకారం చేయాలి. మనకి ద పెర్పెండిక్యులర్ distance from the point px1, y1 to the line ఈక్వేషన్ ఏంటంటే 3x - 4y + 10 = 0 అండి. అంటే మనకి ఇక్కడ టు ద లైన్ ax + by + c = 0 అండి. అంటే మనకి ఫార్ములా వచ్చి d = mod ax1 + by1 + c / √a² + b² అండి. ఆ ఫార్ములా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, 2 టైమ్స్ ఇచ్చాడండి. ఇది ఇక్కడ మనకి ఇక్కడ a అంటే ఇక్కడ 3 అవుతుంది, అలాగే b అంటే -4 అవుతుందండి, అంటే c అంటే 10 అవుతుందండి. ఇక్కడ గివెన్ పాయింట్ ఏమి ఇచ్చాడంటే గివెన్ పాయింట్ 3,4 అండి. p 3,4 x1, y1 అండి. ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో రాస్తే a అంటే 3 × x1 అంటే 3 + b అంటే -4 × y1 అంటే 4 + c అంటే 10 అండి బై √a² + b² అండి. అంటే 3² + -4² అండి. అంటే ఎంత అవుతుందంటే 9 - 16 + 9 అండి. ఇక్కడ √25, ఇక్కడ ఎంత అవుతుందంటే 3/5 అవుతుంది ఆన్సర్. ద లెంత్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ ఫ్రమ్ ద పాయింట్ -2, -3 టు 5x - 2y + 4 = 0 అండి. ఇది మార్చి 18 TS తెలంగాణలో అడిగాడు. ఇందాక చేసినట్టే మనం ఏదైనా పాయింట్ నుంచి లైన్కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే d = mod ax1 + by1 + c / √a² + b² అండి. ఆ ఫార్ములా ప్రకారం చేయాలి. ఇక్కడ మనం చేస్తే మొత్తం వీడియో లెంగ్తీ అవుతుంది కాబట్టి రిపీట్ అయిన క్వశ్చన్స్ ఒకసారి రాస్తున్నానండి. ఇది వర్కౌట్ చేయండి. 3 అండి. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ అండి. అంటే 5x - 3y - 4 = 0, 10x - 6y - 9 = 0 అండి. అంటే మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ఫార్ములా ఒకటి ఉందండి. డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ అంటే ax + by + c1 = 0 అండి. అంటే ax + by + c2 = 0. దీనికి అంటే మనకి ప్యారలల్ లైన్స్ అంటే ఇక్కడ వరకు కామన్గా ఉంటుందండి, కాన్స్టెంట్ వాల్యూ ఒకటే మారుతుంది. కాబట్టి దీనికి ఫార్ములా డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్కి mod c1 - c2 / √a² + b² అండి. అంటే మనకి ఇచ్చిన లైన్ గివెన్ లైన్స్ ఏమి ఇచ్చాడంటే 5x - 3y - 4 = 0 అండి. అంటే దీన్ని ఇక్కడ ప్యారలల్ లైన్స్ అంటే ఇక్కడ 10x ఉంది కాబట్టి ఇక్కడ కూడా 10x ఉండాలి, కాబట్టి ఇక్కడ కూడా 6y ఉండాలి, ఇక్కడ వరకు కామన్గా ఉండాలండి. కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 10x - 6y - 8 = 0 అండి. ఇది ఈక్వేషన్ 1. అలాగే ఇంకొక లైన్ ఈక్వేషన్ 10x - 6y - 9 = 0 అండి. ఇది ఇక్కడ d వాల్యూ ఈ ఫార్ములా ప్రకారం రాయడం అండి. c1 - c2, c1 అంటే ఇది c1 -8 + c2 అంటే +9.
స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ ప్లస్ -6 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎంత అవుతుందంటే 1/100 ప్లస్ 36 అండి 136. ఇది మనకి ఆన్సర్ అండి. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఫార్ములా mod c1 - c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇది 5 టైమ్స్ ఇచ్చాడండి. ఇది కూడా ఇంపార్టెంట్ అంటే క్వశ్చన్ నెంబర్ 2లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కువ టైమ్స్ ఇచ్చింది, బాగా రిపీట్ అయినవి అండి. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ అండి. ఇందాక మనం క్వశ్చన్ నెంబర్ 3 చేసిన విధంగానే చేయాలండి. ఇక్కడ కూడా మనకి ఇక్కడ వరకు ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఇక్కడ 2తో మల్టిప్లై చేయాలి. 2తో మల్టిప్లై చేసి మనకి ఈ ఫార్ములా ప్రకారం చేయాలండి. d = mod c1 - c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అండి. ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ x + y + 1 = 0 ఇంటూ నార్మల్ ఫామ్ అండి. అంటే మనకి నార్మల్ ఫామ్లోకి మార్చమన్నాడు. మనకి ఏదైనా ఒక ఈక్వేషన్ ఇస్తే మనకి దానికి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ నార్మల్ ఫామ్ అండి. అంటే మనకి నార్మల్ ఫామ్ ఇస్తే ఒకటే ఇస్తాడండి, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఇస్తే 2 ఇస్తాడు. కాబట్టి ఇలా లైన్ ఈక్వేషన్ ఇస్తే ఒక 2 మార్క్స్లో నార్మల్ ఫామ్ ఇస్తే ఒకటే ఇస్తాడండి. దీని సొల్యూషన్ చూద్దాం. గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడంటే x + y + 1 = 0 అండి. ఇక్కడ మనకి మనం అంటే ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి. అందుకు -x - y = 1 అండి. ఇవతలు తీసుకొద్దాం. దీన్ని దేంతో డివైడ్ చేయాలంటే నార్మల్ ఫామ్ అంటే x cos α ప్లస్ y sin α p అండి. p అంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద గివెన్ లైన్. ఇక్కడ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం దేంతో డివైడ్ చేయాలంటే డివైడింగ్ రూట్ ఆఫ్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్తో డివైడ్ చేయాలండి. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ అండి. అంటే √2తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే మనకు ఏమొస్తుందంటే -1/√2x - 1/√2y = 1/√2 అండి. ఇది మనం దేంతో కంపేర్ చేయాలంటే x cos α నార్మల్ ఫామ్ అండి. x cos α ప్లస్ y sin α = pతో కంపేర్ చేయాలి. ఇక్కడ cos α అంటే ఇక్కడ -1/√2 అంటే మనకి sin α అంటే -1/√2 అండి. అంటే మనం యాంగిల్ రాయాలి కాబట్టి ఇది ఏ కోఆర్డినేట్లో ఉంటుంది అంటే కాస్ సైన్ నెగిటివ్ ఉన్నాయండి. కాబట్టి ఆల్ఫా బిలాంగ్స్ టు Q3 అండి. Q3లో ఎలా ఉంటాయంటే 180 ప్లస్ θ లేకపోతే 270 - θ అండి. దాని ప్రకారంగా θ వాల్యూ ఆల్ఫా వాల్యూ ఏమవుతుందంటే π + π/4 అండి. అంటే π/4 అవుతుంది. ఇది యాంగిల్, ఈ యాంగిల్లో రాసేయడమే అండి. అంటే మనకి x cos α అంటే cos α ప్లేస్లో 5π/4 ప్లస్ y sin π/4 = p అంటే మనకి p అంటే ఆల్రెడీ మనకి డిస్టెన్స్ పెర్పెండిక్యులర్ 1/√2 అండి. ఇది మనకి x cos α ప్లస్ y sin α = p అండి. p అంటే 1/√2. ఇది మనం ముందు చేసిన విధంగానే అంటే ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ 4x - 3y + 12 = 0 ఇంటూ నార్మల్ ఫామ్ అండి. ఇది 16 మార్చ్ 20 AP May 24 TSలో ఇచ్చాడండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నార్మల్ ఫామ్ ఎక్కువగా ఇస్తున్నాడు. అంటే గివెన్ ఈక్వేషన్ ఏంటంటే ఇందాక చేసిన విధంగానే చేయాలి. గివెన్ ఈక్వేషన్ 4x - 3y + 12 = 0 అండి. అంటే మనకి ఇక్కడ p అనే కాన్స్టెంట్ వాల్యూ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి కాబట్టి -4x + 3y = 12 అండి. అంటే మనం దేంతో డివైడ్ చేయాలంటే డివైడింగ్ రూట్ ఆఫ్ -4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ అండి. అంటే √25 అండి. అంటే ఎంత అవుతుందంటే 5తో డివైడ్ చేయాలండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే -4/5x ప్లస్ 3/5y అండి. 12/5 అండి. ఇది అంటే దీన్ని దేంతో కంపేర్ చేసుకోవాలంటే నార్మల్ ఫామ్ x cos α ప్లస్ y sin α = p అండి. ఇది p వాల్యూ.
కాస్ ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే -4/5, సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3/5 అండి. పి ఈజ్ ఈక్వల్ టు 12/5. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ యాంగిల్ వస్తాయి చేస్తామండి, లేకపోతే మనం ఇలా రాసి వదిలేయచ్చు. ఆల్రెడీ నార్మల్ ఫామ్ చెప్పుకున్నామండి. ఇప్పుడు ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ కొన్ని చూద్దామండి. ఇవి మీరు అంటే వీడియో ఇవన్నీ చేస్తే మళ్ళీ వీడియో లెంగ్తీ అయిపోతుంది కాబట్టి కొన్ని క్వశ్చన్స్ రాశానండి. 8th క్వశ్చన్ వచ్చి ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ 3x + 4y + 12 = 0 ఇంటూ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అండి. ఇది మార్చి 17, మార్చి 18 TS, అలాగే May 22 AP ఇచ్చాడండి. అంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే y మనకి y ఇచ్చిన దాన్ని ఎలా మార్చాలంటే y mx + c అండి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే మనకి x/a ప్లస్ y/b = 1 ఆ రెండు ఫామ్లోకి మార్చాలి. 2 మార్క్స్ అండి, 2 మార్క్స్. అలాగే 9th క్వశ్చన్ వచ్చి ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ ఇంటూ ఇంటర్సెప్ట్ ఫామ్ ఒకటే అడిగాడండి. ఇది May 2022 AP అడిగాడు. ఇది క్వశ్చన్ ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ అంటే. అలాగే 10th క్వశ్చన్ వచ్చి ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ 3x + 4y = 5 ఇంటూ నార్మల్ ఫామ్ అన్నాడు. ఇది మార్చి 23 TSలో అడిగాడండి ఇది. అలాగే క్వశ్చన్ నెంబర్ 11 అండి, √3x + y + 10 = 2 ఫామ్స్లోకి మార్చమన్నాడు. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, నార్మల్ ఫామ్ అండి. ఇది మార్చి 2023 APలో అడిగాడండి ఈ క్వశ్చన్. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 2లో మనకి ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఈ ఒకటి ఉన్నాయండి. అంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, నార్మల్ ఫామ్ అండి. ఇది 2 మార్క్స్కి. 12 అండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద x = 0, y = 0 ప్లస్ 3x + 4y = a ఈజ్ 6 స్క్వేర్ యూనిట్స్ అండి. అంటే మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై అంటే కోఆర్డినేట్ యాక్సిస్ అండి, x యాక్సిస్, y యాక్సిస్. అలాగే ఒక లైన్ ఇచ్చాడు 3x + 4y = a అని ఇచ్చాడు. మనకి ఏరియా అంత ఇచ్చాడంటే 6 స్క్వేర్ యూనిట్స్. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి. గివెన్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై కోఆర్డినేట్ యాక్సిస్ అంటే x = 0, y = 0 అంటే ఇవి కోఆర్డినేట్ యాక్సిస్ అండి. కోఆర్డినేట్ యాక్సిస్ అండ్ ద లైన్ 3x + 4y = a ఈజ్ 6 అని ఇచ్చాడండి స్క్వేర్ యూనిట్స్. ఇప్పుడు మనం మామూలుగా అయితే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే ఇంటర్సెప్ట్ ఫామ్ ఇస్తే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ a ఇంటూ b అండి. a అంటే x ఇంటర్సెప్ట్, b అంటే y ఇంటర్సెప్ట్. ఇక్కడ మనం ఫార్ములా ప్రకారం చేస్తే దీన్ని 3x + 4y = a. ఇప్పుడు దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో మార్చాలంటే ఏతో డివైడ్ చేయాలండి. అంటే 3x/a + 4y/a = 1 అండి. అంటే x/a/3 + y/a/4 అండి = 1. కాబట్టి a అంటే a/3 ఇంటూ a/4. మనకి వాల్యూ ఇచ్చాడండి. ఇక్కడ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే 6 ఇచ్చాడు. దాని నుంచి మనం వర్కౌట్ చేద్దామండి. అంటే ఇక్కడ ఇప్పుడు ఎంత అవుతుందంటే 12 24 24 × 6 అండి. ఇక్కడ a² అవుతుంది. ఇక్కడ 144 అండి. 144 = a². ఇక్కడ a = ±12 అండి. అంటే ఇక్కడ పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం కాబట్టి a = 12 అండి. a > 0 కాబట్టి ఏ వాల్యూ ఎంత అంటే 12 అండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద స్ట్రైట్ లైన్ x - 4y + 2 = 0 విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అండి. ఇది ఇందాక చేసిన విధంగానే చేయాలండి. ఇది కూడా మార్చి 2020లో ఇచ్చాడు. అంటే మనకి గివెన్ లైన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో మార్చుకుని ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే హాఫ్ mod AB అండి. ఇంటర్సెప్ట్ ఫామ్లో మార్చుకుని మనం హాఫ్ mod ABలో చేయొచ్చు, లేకపోతే c² / 2 mod AB అంటే లైన్ ఈక్వేషన్ అలాగే ఉంచేసి
ఇలా కూడా చేయించండి. ఇది స్క్వేర్ యూనిట్స్, ఇది ఏరియాకి. హాఫ్ మాడ్ ఏబీ చేయొచ్చు, లేకపోతే c²/2 మాడ్ ఏబీ ఈ ఫార్ములా అయినా చేయొచ్చు. అంటే లైన్ ఈక్వేషన్ ఇలాగే ఉంచేసి మనం c²/2 మాడ్ ఏబీ కూడా చేయొచ్చండి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఇది మీరు వెదర్ ద పాయింట్స్ A 2, -1, B 1, 1 లైస్ ఆన్ ద సేమ్ సైడా ఆపోజిట్ సైడ్ అని అడుగుతున్నాడండి. లైన్కి అంటే సేమ్ సైడ్ ఉంటాయా ఆపోజిట్ సైడ్ ఉంటాయా అని అడుగుతున్నాడు. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ L11 L22 ఫైండ్ అవుట్ చేయాలండి. L11 అంటే మనం ఇక్కడ ఈ పాయింట్ తీసుకెళ్ళి దీంట్లో రాయాలి. అంటే గివెన్ లైన్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దామండి. గివెన్ లైన్ 3x + 4y - 6 = 0 అండి. గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడంటే పాయింట్స్ A 2, -1 అండి. ఇదేమో x1, y1. ఇక్కడ B అనే పాయింట్స్ 1, 1 అండి. ఇదేమో x2, y2. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే L11 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇచ్చిన లైన్ ఈక్వేషన్లో ఏ అనే పాయింట్ రాస్తే మనకి L11 వస్తుందండి. అంటే 3 × 2 అలాగే +4 × -1 -6 అండి. అది L11 వాల్యూ = 0 రాయకూడదండి. అంటే L11 వాల్యూ ఎంత అవుతుందో ఒకసారి చూడాలి. అంటే ఇక్కడ -4 -6 అండి. ఈ 6 క్యాన్సిల్ అయిపోతే -4 అండి. ఇది <0. అలాగే L22 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ పాయింట్ తీసుకోవాలి. ఈక్వేషన్లో రాస్తే 3 × 1 + 4 × 1 -6 ఆ వాల్యూ ఎంత అవుతుందంటే 7 - 1 అండి, <0. అంటే L11 ఇది <0, L11 <0, L22 <0 వచ్చింది. కాబట్టి ఈ లైన్కి అంటే ఆపోజిట్ సైన్స్ వచ్చినాయి కాబట్టి లైన్కి ఇవి ఏమవుతాయంటే పాయింట్స్ ఆపోజిట్ సైడ్ ఉంటాయండి. ద పాయింట్స్ లై ఆన్ ద ఆపోజిట్ సైడ్ అండి. అంటే సేమ్ సైడ్ ఉండాలంటే రెండు సైన్స్ ఎలా ఉండాలంటే సేమ్ సైన్ ఉంటే లైన్కి సేమ్ సైడ్ ఉంటాయి. ఇవి ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఇది <0, ఇది <0, ఇది <0 కాబట్టి ద పాయింట్స్ లై ఆన్ ద ఆపోజిట్ సైడ్ అవుతుందండి. ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద లైన్ అండి. లైన్కి ఆపోజిట్ సైడ్ ఉంటాయి పాయింట్స్. క్వశ్చన్ నెంబర్ 2 కంప్లీట్ అయిందండి 1Bలో స్ట్రైట్ లైన్స్కి సంబంధించి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.